ఎంతో రుచిగా ఉన్న అలానే టైంని సేవ్ చేసే ఈ మునక్కాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ మునక్కాయ పప్పు అంటారు, కొంతమంది మునక్కాయ సాంబార్ అంటారు. సో ముందుగా ఏమేం కావాలో చూద్దామా. పసుపు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకొని ఉన్న మునక్కాయలు, 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఉండాలి. అలానే కట్ చేసి పెట్టుకొని ఉన్న పచ్చిమిర్చి, 1.5 గ్లాస్ కందిపప్పు, కట్ చేసి పెట్టుకొని ఉన్న పెద్ద సైజు ఆనియన్, రుచికి సరిపడేంత సాల్టు, ఆయిల్ సరిపడేంత, నీళ్ళు సరిపడేంత, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు, పులుపుకి సరిపడేంత పండు రసము, అలానే మిరియాల పొడి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉన్న టమాటాసు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, మునక్కాయలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనం ఓపెన్ చేసుకుంటే మన పప్పు అనేది బాగా మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు మనము మునక్కాయలను సపరేట్ చేసుకోవాలి ఇందులో నుంచి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత చింతపండు రసంను యాడ్ చేసుకోవాలి. పులుపుకి సరిపడేంత, అలానే కారాన్ని తగ్గట్టు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ సరిపడేంత వేసుకొని బాగా ముద్దకంతో ఎనుపుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని ఉన్న మునక్కాయలను ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపుకు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకొని ఎనిపి ఉన్న మన పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సన్న మంట పైన కొద్దిసేపు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చాలామంది ఈ రెసిపీని డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తూ ఉంటారు. మునక్కాయ పప్పుల్స్ అని, మునక్కాయ సాంబార్ అని, అలానే కొంతమంది కొంచెం గట్టిగా చేసుకుంటే మునక్కాయ పప్పు అని కూడా చెప్తూ ఉంటారు. ఏదైతేనేమండి నేమ్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ లంచ్ బాక్స్కి అయితే దీన్నే ప్రిఫర్ చేస్తారు చాలామంది, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో ఈసారి మీ లంచ్ బాక్స్ ఏం చేయాలో మీకు అర్థమైంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye.